విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో ఇన్ని విధాలుగా పోరాటాలు కొనసాగుతూ ఉన్నా స్పందన లేకపోవడాన్ని ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ ఉక్కుని అమ్మేసే ప్రయత్నం చేస్తున్నాయి. విద్యార్థి యువజనులు పెద్ద ఎత్తున పోరాడుతున్నారు కాబట్టి ఈ స్టేజ్లో ఇంకా అది ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తూ ఉంది. ప్రస్తుత డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అధికారులకు వచ్చినటువంటి సంవత్సరాల కాలంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వైపు కన్నెత్తి పరిస్థితి లేదు. విశాఖపట్నంలో చూసుకుంటే వేల కోట్ల ఆస్తులన్నీ కూడా ప్రైవేట్ కార్పొరేట్ వ్యవస్థలు కానీ తాకట్టు పడతా ఉన్నాయి. విశాఖపట్నం అభివృద్ధి మీకు అక్కర్లేదు, విశాఖపట్నం విద్యార్థులు యువకుల యొక్క భవిష్యత్తు మీకు అవసరం లేదని చెప్పేసి ఈ రోజు తెలియజేస్తున్నాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే 32 మంది ప్రాణత్యాగాలతో ఏర్పాటైన ఘన చరిత్ర కలిగిన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను పలు సందర్భాల్లో చాలామంది వ్యతిరేకిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘాలు కూడా పలు విద్యార్థి సంఘాలు ఈరోజు శంఖారావం పేరిట విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్దకు ధర్నాగా వస్తున్నారు. సో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో ఇన్ని విధాలుగా పోరాటాలు కొనసాగుతూ ఉన్నా స్పందన లేకపోవడాన్ని ఈ విధంగా చూస్తారు. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ ఉక్కుని అమ్మేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఇక్కడ ఉన్న కార్మిక సంఘాలు, ప్రజలు, విద్యార్థి యువజనులు పెద్ద ఎత్తున పోరాడుతున్నారు కాబట్టి ఈ స్టేజ్లో ఇంకా అది ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తూ ఉంది. ఈరోజు అయినా సరే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని తొలగించడం, అదేవిధంగా పక్కనే మెట్టల్ స్టీల్ ప్లాంట్కి సొంత గనుల కోసం ఎంపీలంతా వెళ్ళి కేంద్రం కాలు పట్టుకున్నారు. మరి ఈ రాష్ట్రం యొక్క తలమానికంగా ఉన్న విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం ఎందుకు అడగరని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఎంతవరకైనా సరే విద్యార్థి యువజన సంఘాలు వెళ్తాయి. అందుకోసం కార్యాచరణ రూపొందించడానికి కోసమే ఈరోజు మేము చేసాం. ఖచ్చితంగా మా పోరాటానికి ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు, ముఖ్యంగా అధికారంలో ఉన్న కూటమి పక్షాలు కూడా తలొగ్గుతాయి. ఖచ్చితంగా ఈ విశాఖ పరిశ్రమ, ఉక్కు పరిశ్రమ కాపాడడం కోసం ముందడుగుకి వస్తాయని చెప్పి మేము ఆశిస్తున్నాం. లేని పక్షంలో ఈ పోరాటం ఉధృతంగా ముందుకు సాగుతుంది. ఈ రోజు నుంచి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా పోరాటం మరింత మిలిటెంట్గా మేము చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం చెబుతోంది, సో మేము అధికారంలో ఉన్నంత వరకు స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటీకరణ జరగనివ్వదని చెప్పి నిన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. సో వాళ్ళు ఏమైనా కార్యాచరణ రూపొందించారా? ఏ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారా? ఇది పూర్తిగా ప్రజలని, విద్యార్థులను, తల్లిదండ్రులు మోసే దిశగానే కూటమి ప్రభుత్వాలు హామీలు ఇస్తూ ఉన్నాయి. హామీలో భాగంగానే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, అలాగే కూటమి నాయకులందరూ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ఎదుట భారీ ఎత్తున బహిరంగ సభలో ఏర్పాటు చేసి మేము అధికారులకు వస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడుతుందని చెప్పేసి లేనిపోయినటువంటి బోటకు హామీలు ఇచ్చి ఈరోజు అధికారులు రావడం జరిగింది. అధికారులకు వచ్చినటువంటి సంవత్సరాల కాలంలో కనీసం ఈ విశాఖపట్నానికి నెలల్లో 100 సార్లు 10ల సంఖ్యలో వస్తూ ఉన్నారు తప్ప విశాఖపట్నానికి పర్యటించడానికి కనీసం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వైపు కన్నెత్తి పరిస్థితి లేదు. కనీసం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని పరిరక్షిస్తాం, అది ప్రభుత్వ అండర్లోనే నడిపిస్తాము, సొంత గనులు కేటాయిస్తాము, తొలగించిన కార్మికుల్ని విధుల్లో తీసుకుంటామని చెప్పేసి కనీసం ఎటువంటి ప్రకటన ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా విద్యార్థి యువజన సంఘాలుగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు విశాఖపట్నంలో చూసుకుంటే వేల కోట్ల ఆస్తులన్నీ కూడా ప్రైవేట్ కార్పొరేట్ వ్యవస్థలు కానీ తాకట్టు పడతా ఉన్నాయి. అందులో భాగంగా లూలు బాలు, గూగుల్కి, అలాగే అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ సంబంధించి గాజువాకలు కూడా అక్కడ స్థలాలు కేటాయించారు. అక్కడ ఉన్న ప్రజా సంఘాలు అందరూ వ్యతిరేకిస్తే దాన్ని పూర్తిగా వాళ్ళు వ్యతిరేకించే విధానానికి మేము మద్దతు పలుకుతా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ మేము రానిపోవని చెప్పేసి టీడీపీ అధ్యక్షులు గాజువాక పల్లా శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారు ప్రకటన చేయడం జరిగింది. మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో ఎందుకు మీరు మొండి వైఖరి చూపిస్తా ఉన్నారని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. అంటే ఇక్కడ విశాఖపట్నం అభివృద్ధి మీకు అక్కర్లేదు, విశాఖపట్నం విద్యార్థులు యువకుల యొక్క భవిష్యత్తు మీకు అవసరం లేదని చెప్పేసి ఈరోజు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ కూడా తెలియజేస్తున్నాం. ఇదే వైఖరి మీరు పూర్తి స్థాయిలో ముందుకెళ్తే భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యార్థి యువజన సంఘాలు ఐక్యం చేసుకుని భారీ ఎత్తున ఆనాడు 32 మంది ప్రాంతానికి ఏ విధంగా చేశారో అదే స్ఫూర్తితో మరింత ముందుకు ఉద్యమం కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సో ఇది పరిస్థితి. అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైతే ప్రైవేటీకరణ జరగదు అంటూనే అటువైపు కొన్ని ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. సో ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా పోరాటాలు కొనసాగిస్తున్నా సరే ఇప్పుడు ఏదైతే ప్రభుత్వాలు అయితే ఆ విషయంలో వెనక్కి తగ్గటం లేదనే చెప్పాలి. అయితే ఇటువైపు ఉద్యమ సంఘాలు అయితే రోజు రోజుకు ఉధృతమవుతున్న పరిస్థితి. ఈరోజు స్టూడెంట్స్ కూడా అంతా వివిధ విద్యార్థి సంఘాలు కూడా ఈ పోరాటంలో మద్దతుగా నిలిచి ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం అయితే నిర్వహిస్తున్న పరిస్థితి. ఏది ఏమైనా విశాఖ స్టీల్ ప్లాంట్కు అవసరమైతే ప్రాణత్యాగాలైనా చేసి మేము కాపాడుకుంటామని చెప్పి వారు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాఘవ్తో శ్రీనివాస్, విశ్వభారత్ టీవీ, విశాఖ జీవీఎంసీ గాంధీ చౌక్ నుంచి.